బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో ఒడియా కుటుంబంలో విషాదాన్ని నింపింది. డ్రోన్ దాడిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దుకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గంజాం జిల్లాలో శోకసంద్రం నెలకొంది. మృతుడు గంజాం జిల్లా చీకటి బ్లాక్ లోని మాద్బాన్ గ్రామానికి చెందిన రామయ్యగా గుర్తించారు. కుటుంబ పోషణ కోసం సుదూర రష్యాకు వెళ్లిన రామయ్య అక్కడ ఒక కంపెనీలో నెల రోజులకు పైగా పనిచేస్తున్నాడు. కంపెనీ పనులు కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్ దాడిలో పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా రామయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమారుడు మరణించాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే రామయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టు గంజాం జిల్లా కలెక్టర్ కీర్తి బాసన్ తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తాజా ఘటనతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.